ప్రస్తుత మనిషి జీవితంలో తనను తాను గెలుచుకోవాలి. అలాగే తన కుటుంబాన్ని గెలవాలి, గెలిపించాలి. మరి ఈ జీవన పోరాటంలో సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకోవాలి అనే ఆలోచనతో నిరంతరం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కొన్నిసార్లు విజయం పొందుతున్నాడు. మరి కొన్నిసార్లు నాకే ఎందుకిలా జరుగుతుంది అనే ఆలోచనలతో సతమతం అవుతూ ఆత్మ న్యూనతకు లోనవుతున్నాడు. చెప్పా గదా! తనకంటూ ఒక స్థానం గావాలి. అహం చాలా పవర్‌ఫుల్ అండి. మనిషి లోపట అహం ఉండడం వల్లనే బ్రతికుంటాడండి. తనకు గౌరవం ఉన్నన్ని రోజులే ఈ భూమి మీద ఉంటాడు. అది ఎక్కడైనా గావచ్చు. కుటుంబంలో గావచ్చు, ఒక ఎక్కడికైనా వెళ్తే ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు గావచ్చు, ఒక వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు గూడా తనకు గౌరవం ఇస్తేనే మాట్లాడతాడు. అది లేదనుకో అతనక్కడ ఉండడన్నట్టు. అర్థమైందా? ఆ పిల్లలు గూడా తనని గౌరవించినన్ని రోజులే ఈ భూమి మీద ఉంటాడు. మరి ఆ ఆహాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది జ్ఞానం అంటాం. మనల్ని గౌరవించేలా మరి మనం బ్రతకాలంటే మనం గౌరవించాల్సిందే. మనల్ని గౌరవించకుండా మనం బ్రతకలేం. మరి ఎలా మనల్ని కాపాడుకోవాలి? అర్థమైందా? సో, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. క్లియర్? సో, మరి ప్రస్తుత సమాజంలో జ్ఞానం ఎక్కువైంది. ఏది అవసరమో, ఏది అవసరం లేదో అర్థం గాని పరిస్థితండి. అలాగే ఏది తినాలో, ఏది తినకూడదో అని స్థితి అన్నమాట. ఎందుకంటే చూసారు గదా! నేను ఒక గ్రౌండ్ నుంచి అప్పర్ వరకున్న సమాజంతో పనిచేసిన గాబట్టి ఈ 3 ఉన్నాయండి. అంతటా గూడా ఈ 3 ఉన్నాయి. జ్ఞానం అన్‌లిమిటెడ్ అయిపోయింది. ఎందుకంటే ఇట్లా ఏదైనా తెలవలేదనుకో టక 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 యూట్యూబ్‌లో గావచ్చు, గూగుల్‌లో గావచ్చు కొట్టేస్తే ఇన్ఫర్మేషన్ ఒస్తుంది. నిజంగా అది మనకు అవసరమా? లేదా? అనేది అర్థం గాని పరిస్థితి. అర్థమైందా? పోనీ అక్కడ చెప్పింది కరెక్టా కాదో గూడా తెలియని స్థితి. అంటే ఎక్కడో కరోనా వచ్చింది. ఎక్కడో ఏదో జరిగిందంటే ఇక్కడ ఈయన డోలు పెట్టుకొని కూర్చుంటున్నాడు. అర్థమైందా? ఎక్కడో ఏదో జరిగిపోతుందంటే ఇక్కడ ఈయనకు జరుగుతుంటదనమాట. అట్లాంటి స్థితిలో ఈరోజు సమాజం ఉందనమాట. అంటే అది నిజంగా మనకేమన్నా ఎఫెక్ట్ అవుతదా? లేదా ఆ విషయంతోటి మనకేమన్నా ఉపయోగం ఉందా? అర్థమైందా? కానీ ఏమైతుందంటే క్షణంలో ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల అది ముందుకు వెనకకు పోలేని పరిస్థితనమాట. సో, ఏది తినాలో, ఏది తినకూడదో స్థితి. ఇప్పుడు ఆహారం గురించి గూడా చాలా మంది చెప్తుంటారండి. కానీ ఏం చేస్తారంటే ఆయన చెప్పగానే వీళ్ళు పాటిస్తారు. కానీ ఒక ఆహారం తినాలి అంటే ఒక శరీర తత్వాన్ని బట్టి ఆహారం కొంతమందికి పని చేస్తది. కొంతమందికి పని చేయదు. కొంతమందికి ఆ టాబ్లెట్ పని చేస్తది. కొంతమందికి పని చేయదు. ఎందుకంటే కఫ, పిత్త, వాతతో పాటు దీంతో మిక్స్‌డ్ అయి ఉన్న మొత్తం 9 రకాల శరీరాలుంటాయి. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క పదార్థం పనిచేస్తది. కొంతమందికి ఆ పదార్థం మళ్ళీ విషమైతది. కాబట్టి ఒకరు విషయం యూట్యూబ్‌లో చెప్పినా, ఎక్కడ చెప్పినా ఆ విషయం పనికొస్తదా లేదా తెలియాలంటే శరీర తత్వం గురించి మనకు అవగాహన ఉండాలి. నా బాడీ ఎలాంటిది? నా యొక్క శరీరము దేన్ని అరిగించగలుగుతది? అనేది ఎందుకంటే అవతల వాళ్ళ శరీర తత్వం వేరే ఉంటది. మన శరీర తత్వం వేరే ఉంటది. మనం చిన్నప్పటి నుంచి తిన్న ఆహారం వేరే ఉంటది. ఇప్పుడు తింటున్న ఆహారం వేరే ఉంటది. మరి ఇప్పుడు మన డైజెషన్ సిస్టమ్ అనేది దేనికి అలవాటయిందనేది గూడా అవగాహన లేకపోతే మనం పక్కవారిని చూసి బాగుపడొచ్చు. ఇంకా ఏదన్నా జరగొచ్చు. ఓకే. కాబట్టి అదృష్టవంతులం మనమంతా జ్ఞానంతో ప్రయాణం కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి. సర్వకర్మ దగ్ధానాం జ్ఞానయజ్ఞః అంటాడన్నమాట. అంటే సర్వ కర్మలన్నిటిని గూడా జ్ఞానంతో, జ్ఞానంతో మొత్తం మన జీవితంలో నుంచి పంపియొచ్చు. సుఖాన్ని తీసుకోవాలంటే ఇక్కడ జ్ఞానం గావాలి. కృష్ణుడు ఏకపద ఏందంటే జ్ఞానంతో సర్వ కర్మల్ని తొలగించవచ్చు అని చెప్తున్నాడు అర్జునికి. అదే ఈ యజ్ఞం. అదే ఈ యజ్ఞం. జ్ఞాన యజ్ఞం. ఇప్పుడు ఈ రోజు సమాజంలో గూడా ప్రతి ఒక్కరికి అవగాహన అనేది అవసరం ఉంది. ఆ అవసరంలో కొంత భాగంతో మనం ప్రయాణం చేస్తున్నాం. ఎందుకు మన ప్రయత్నంలో లోపం జరుగుతుంది? ఎందుకు మనం ఓడిపోతున్నాము? ఎందుకు ఒక పని చేయాలంటే మొదలెందుకు పెట్టలేకపోతున్నాం? ఎందుకు మళ్ళీ పని చేసి మధ్యలో ఆపివేస్తున్నాం? ఏది మనల్ని ఆపివేస్తుంది? మనం ఎందుకు తెలుసో తెలియక తప్పు చేస్తున్నాం, బాధపడుతున్నాం. అర్థమైందా? తెలిసి చేస్తున్నాం కొన్నిసార్లు, తెలియక చేస్తున్నాం. మనం ఎక్కడ స్ట్రక్ అవుతున్నాం అర్థమైందా? మనకు చాలా అవసరాలు పెరిగినాయి. మల్టీ ఫోకస్ ఎక్కువైంది. అంటే ఎక్కువ విషయాల మీద దృష్టి నిలపవలసొస్తుంది. దానివల్ల మెంటల్ ప్రెషర్ పెరిగిపోతుంది. సమాజంతో పాటు పరిగెత్తాల్సిన పరిస్థితి నెలకొని ఉండడం, ఒక రకమైన కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో జీవితం అనేది గడుస్తుంది. అర్థమైందా? ఎందుకంటే అప్పుడే టీవీ చూస్తుంటాడు, అప్పుడే భోజనం చేస్తుంటాడు, అప్పుడే యూట్యూబ్‌లో ఏదో వీడియో చూస్తుంటాడు, లేదా ఫోన్‌లో మాట్లాడుతుంటాడు.
ముంగటున్న వ్యక్తితో మాట్లాడుతుంటాడు. ఒకేసారి 4 విషయాల మీద ఈ బ్రెయిన్ పనిచేస్తుందనమాట. అర్థమైందా? 2 కుందేళ్ళని ఎవరైనా పట్టుకోగలుగుతారా ఒక్కసారి? 2 దిక్కుల పోతే 2 కుందేళ్ళు పారిపోతాయి. ఇక జీవితమంతా 2 కుందేలు ఎంబడే ఉంటాడు. అదే ఒక్క కుందేలు ఎంబడి వెళ్తే ఖచ్చితంగా దాని ఎంబడి వెళ్ళినప్పుడు సక్సెస్ అయితాడు. అట్లాగే ఈరోజు తెలవకుండానే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా మల్టీ ఫోకస్ అనేది ఎక్కువైంది. దానివల్ల ఏమైంది? మెంటల్ ప్రెషర్ అనేది పెరిగింది. క్లియర్? అంటే ఇప్పుడున్న సమస్యలే అవి. దాంతో పాటు అందరికి ఏముంది? డబ్బు సంపాదించాలి. కొంతమేర సంపాదిస్తున్నారు. ఏదో అసంతృప్తితోనే జీవితం గడుపుతున్నారు. అసలు ఎంత సంపాదించాలో క్లారిటీ లేదండి. అసలు ఎంత సంపాదన మనకు కరెక్టు అనే స్థితి గూడా లేదు. మానసిక స్థితి ఎలా ఉందంటే అసంతృప్తితోటే ఉంది. ఎంత సంపాదించినా గూడా. అలాంటి స్థితిలోనే మనం గడుపుతున్నాం. సో, మరి పూర్తిగా వీటన్నిటి మీద ఆధిపత్యం చెలాయించేది ఏది అంటే మనస్తత్వం అన్నమాట. ఈ మనస్తత్వం అంటే ఏంటి? అంటే సంస్కృతి, విలువలు, తత్వశాస్త్రము, ఈ మనసు యొక్క దృక్పథం అంటే చూసే విధానం, మన వైఖరి, వ్యవహరించే విధానం. ఇవన్నీ కలిస్తేనే మనస్సు. అర్థమైందా? ఇవన్నీ కలిస్తేనే మనసు, అదే వ్యక్తిత్వం. సంబంధించి ఒక వ్యక్తి లేదా సమాజం యొక్క దృక్పథాల సమితి. ఇది ఒక వ్యక్తి యొక్క ప్రపంచ దృష్టికోణం లేదా జీవితం యొక్క అర్థం గురించి నమ్మకాల నుండి గూడా ఉత్పన్నమవుతుంది. అంటే మనం వ్యవహరించి నమ్మే విషయాల మీద మన యొక్క మనస్తత్వం ఆధారపడి ఉంటుంది. లేదా అదే ప్రతిబింబం అవుతుంది మిగతా సమాజానికి. ఈ విషయాల మీద మనకున్న అవగాహనే మన వ్యక్తిత్వం. మనం పలానా అని జెప్పాలంటే వీటి మీద మనకుండే వ్యవహరించే తీరు అన్నమాట. అర్థమైందా? సో, ఒక మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు చూడండి. ఆరోగ్యకరమైన శరీరం. అలాగే ఆరోగ్యకరమైన ఆలోచనలు ఆ మనిషిని శక్తివంతంగా తయారు చేస్తాయి. ఇక్కడ మరి ఆరోగ్యకరమైన శరీరంలోకి అనవసరమైన పదార్థాల వల్ల ఆరోగ్యం పోతుంది. అట్లాగే ఆరోగ్యవంతంగా ఆలోచనలుంటున్నాయి. కానీ అప్పుడే వచ్చిన ఒక యూట్యూబ్‌లో వీడియో గావచ్చు, ఆ పక్కింటి వాళ్ళొచ్చి చెప్పిన విషయాలు గావచ్చు, అప్పుడే బంధువులు చేసిన ఫోన్‌లు గావచ్చు, ఈ ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏం చేస్తున్నాయి? డిస్టర్బ్ చేస్తున్నాయి. తన ఆరోగ్యం మీద, తన యొక్క మానసిక వికాసం మీద ఇవన్నీ ప్రభావం చూపిచ్చేసి అనారోగ్యవంతుని చేస్తున్నాయి. మరి వాటిని ఎదుర్కోవాలంటే మన దగ్గర దృఢమైన దృక్పథం ఉండాలి. అదే మనసు గట్టిగుండాలంటారు గదా! అలా గావాలన్నమాట. అది కావాలంటేనే జ్ఞానం గావాలి. ప్రతి ఒక్కరికి గూడా ఆరోగ్యకరమైన శరీరం ఉండాలి. అలాగే ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే అనంతమైన ఆనందం అతని సొంతమవుతుంది. మరి ఆ మనస్తత్వం అనేది ఇక్కడ చూసుకుంటే 3 రకాలున్నదండి. ఫిక్స్‌డ్ మైండ్‌సెట్, గ్రోత్ మైండ్‌సెట్, విన్నింగ్ మైండ్‌సెట్ ఇలా 3 రకాల మనస్తత్వాలతోటి మన ప్రయాణం అనేది జరుగుతుంది. ఓకే. అంటే ఏంటి 3 రకాలుంటాయి. అంటే ఈ మనస్తత్వం అనేది ఇప్పుడు మనము చూసిన ఈ వైఖరులు ఏవైతే ఉన్నాయో సమాజంలో 3 రకాలుగా ఉంటారనమాట. వీటితో చూసుకుంటే. ఆ 3 రకాలల్లా మనం ఎక్కడున్నాం? మరి ఏ వర్గంలోకి వెళ్దాం? అనేది ఈ క్లాస్ విన్న తర్వాత మీరే డిసైడ్ గావాల. ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి. సో, చూద్దామా? ఇక్కడ గ్రోత్ మైండ్‌సెట్, ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉంది. ఫిక్స్డ్ మైండ్‌సెట్ అంటే ఏందంటే తాళం ఏసేసినాం. ఇంక అందులోకి ఒకరు పోలేరిగ. అది ఫిక్స్‌డ్. నేనన్నా అంటే అంతే. నేను జెప్పిందే కరెక్టు అదనమాట. ఆ టైపు. లేదా నేను జేసేదే కరెక్టు. నేను డిసైడ్ అయినా అంటే ఇంక దానికి తిరుగులేదు. అది ఫిక్స్డ్ మైండ్‌సెట్ అంటాం దాన్ని. అలాగే గ్రోత్ మైండ్‌సెట్. నేను మారుతా అని చెప్పే మైండ్‌సెట్ ఏదైతే ఉందో అది గ్రోత్ మైండ్‌సెట్. అది చూద్దాం ఇంకా డీటెయిల్‌గా. ఇంకా ఫిక్స్డ్ మైండ్‌సెట్ అంటే చూడండి, ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ కనిపిస్తున్నారు మనకు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. ఉన్న దాంట్లో సర్దుకుపోతారు. ఉన్నది అంతలోనే వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు. కొత్త విషయాలు వాళ్ళ దగ్గర రానియ్యరు. అర్థమైందా? అప్పటి వరకున్న బంధువర్గమే గావచ్చు, అప్పటి వరకున్న ఫ్రెండ్సే గావచ్చు, వాళ్ళతోటే వాళ్ళ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. కొత్త వాళ్ళతో ఎక్కువగా మెలగలేరు. అలాగే ఇంకా జెప్పాలంటే కొత్త విషయాలను దగ్గర రానియ్యరు గూడా. తెలిసిన ఏదైతే విషయం ఉందో దానితోటే వ్యవహరిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆలోచన కూడా రాదనమాట. వీళ్ళెవరు అంటే ఫిక్స్‌డ్ మైండ్‌సెట్టు ఇంకా అర్థం కావాలంటే ఒక చిన్న తొట్టిలో ఒక మొక్క పెట్టినప్పుడు అది ఎంత ఎత్తు పెరుగుతది అంటే లిమిటెడ్ సైజ్‌లోనే ఉంటది.
అర్థమైందా? ఇంకొకటేంటంటే అందులో నీళ్లు పోస్తేనే పెరుగుతది. అంటే అంతకు మించి అది సొంతంగా జేసుకోదు. ఇంకా డిపెండెడ్ అని గూడా అనొచ్చీళ్ళు. ఇంకా చెప్పాలంటే రిటైర్డ్ పీపుల్. వీళ్ళు చిన్న పిల్లలలో ఉంటారు, పెద్దవాళ్ళలో ఉంటారు, జాబ్ జేసే వాళ్ళలో ఉంటారు. వీళ్ళ అంటే ఈ మైండ్ సెట్ అనేది అంతటా ఉంటది. కానీ వీళ్ళు ఎదగరు. ఎదగని జనాభా ఏదైనా ఉంది సమాజంలో అంటే ఇలా ఆలోచించే వాళ్ళన్నట్టు. అంటే నేను కొత్త విషయం నేర్చుకోను. నేనన్నదే కరెక్టు. నేను చేసిందే కరెక్టు. మీరు ఒప్పుకోవాలే అనే మనస్తత్వం ఏదైతే ఉందో దానిని ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ అంటారు. ఇది ఒక చిన్న తొట్టిలో ఒక చిన్న మొక్క లాంటిది. దీనికి గ్రోత్ అనేది తక్కువ. గ్రోత్ ఉండదు ఇంక అంతే. నీళ్లు పోస్తే ఎదుగుతది లేకపోతే పోతది. వీళ్ళు గూడా అంతే. డబ్బులిస్తే తింటారు, అరేంజ్ చేస్తే తింటారు లేకపోతే పోతామంటారు. మీకు పెట్టడం చేత కాకపోతే వదిలేయండి మమ్మల్ని అంటారు. అంతేగాని మేము సొంతంగా చేసుకుంటామని చెప్పరు. అంటే ఆ స్థాయి గూడా ఉండదు. అలాంటి పరిస్థితి గూడా రాదు ఆ ఏజ్‌లో. కాబట్టి డిపెండెడ్ ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ ఉంది అంటే నేనన్నది కరెక్టు అన్న వాళ్ళంతా ఈ కోవకే వస్తారు. నేనన్నది కరెక్టే మీరు ఒప్పుకోవాలి అన్నవాళ్ళు. ఓకే. ఈ కోవలోనే ఉంటారు. అంటే ఇక భవిష్యత్తు వాళ్ళకు భయంకరంగా ఉంటది. ఎవరు? ఎవరితోటైనా ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు గూడా అంతే. వాళ్ళు ఫిక్స్‌డ్ అన్నట్టు ఆళ్ళు మారరు. ఆర్గ్యుమెంట్ మనం ఎవరితోటైనా ఆర్గ్యుమెంట్‌లో చేసి గెలవాలి అన్న వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు గూడా ఎదగరు అని చెప్పడానికి ఈ ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ గ్రూప్‌లో ఉంటారు వాళ్ళు. అందులో ఎవరైనా ఉంటే చెక్ జేసుకోండి. ఇక్కడి నుంచి మనం గ్రోత్‌లోకి రావాలి. ఈ గ్రోత్ మైండ్‌సెట్ పీపుల్ ఎలా ఉంటారంటే అక్కడ మొక్క చూడండి. అక్కడ నీళ్లు పోస్తే ఎంత ఎత్తుకైనా ఎదుగుతది. అర్థమైందా? ఎదగడానికి ఛాన్స్ ఉన్న ఏరియా అన్నమాట ఇది. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు నిజంగా చెప్పాలంటే యువత అనొచ్చు. లేకపోతే ఎంప్లాయీస్ అనొచ్చు. అర్థమైందా? లేదు మీరు చెప్పండి నేనేదన్నా ఉంటే కరెక్షన్ చేసుకుంటా అనేవాళ్ళు గావచ్చు. ఇలాంటి వాళ్ళన్నమాట. లేదా పని చేస్తూ కబుర్లు చెప్పేవాళ్ళు గావచ్చు. అంటే పని చేస్తూ ఆనందాన్ని వెతికేవాళ్ళు. అర్థమైందా? అంటే బాధ్యత పూర్తిగా తీసుకోరు. కానీ ఉన్న అవకాశాలలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఉన్న అవకాశాలలో ఎదగడానికి ప్రయత్నం చేసే మనసున్న మహానుభావులనమాట వీళ్ళు. అర్థమైందా? అంటే వీళ్ళు ఎవరైనా వీళ్ళని మెచ్చుకోవడానికి పని జేస్తారు. ఇంకా చెప్పాలంటే నన్నెవరైనా మెచ్చుకోవాలి అన్న స్థాయిలో ఆలోచిస్తారు. వీళ్ళందరూ ఎవరు? గ్రోత్ మైండ్‌సెట్ ఎదిగే మనస్తత్వం ఉన్నవాళ్ళు. సో, వీళ్ళకొకరి మెప్పు గావాలి. వీళ్ళు మారడానికి అవకాశం ఉంది. తర్వాత కబుర్లు చెప్తూ పని జేసుకోవాలి అంతే. కబుర్లు చెప్తూ పని జేసుకోవాలి. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా గూడా గ్రోత్ మైండ్ ఒక్కటైతేనే ఎదుగుతారు. మల్టిపుల్ ఏరియాలలో గాని సెల్వరాజ్ సుధాకర్ గారు అన్‌మ్యూట్ చేయండి. ఇవాళొచ్చిన వాళ్ళే ఈ 5 డేస్ రండి. ఎందుకంటే ఇవాళ క్లాస్ అర్థమైతేనే మిగతా క్లాస్‌లకి అవకాశం ఉంటది. అవగాహన వస్తది. ఎందుకంటే ఇవాళ చాలా విషయాలు నేర్చుకుంటారు. చాలా విషయాలంటే ఒకరి గురించి ఒకరికి అవగాహన వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు రేపు నేను జెప్పేది మీకు అర్థమవుతుంది. రేపు నేనేదైనా క్లాస్‌లో ఏ విషయం జెప్పినా గూడా ఈ విషయంతో కనెక్షన్ చేసుకుంటారు. ఈ 3 రకాల మైండ్ సెట్‌తో ఆ విషయాన్ని కనెక్షన్ చేసుకుంటారు కాబట్టి మీకు అర్థమైతది. ఐదో రోజొచ్చిన వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు. ఈ క్లాస్‌లో గనుక ఐదో రోజొస్తే జీవితంలో నా క్లాస్ అటెండ్ గాడు. అర్థమైందా? ఐదో రోజు మాత్రం ఎవరిని తీసుకురావద్దు. ఓకే. ఇవాళ గూడా ఎప్పుడైనా గాని 6:30 కాకపోతే 7 లోపు క్లాస్‌లో జాయిన్ అవ్వండి. అది కొంత మీకు నేను ఎండింగ్‌లో చెప్పింది క్లైమాక్స్‌లో ఒక విలన్ని కొడుతుంటే బాధ అనిపిస్తది గదా! అట్లా ఉంటది క్లాస్ మీకు. ఈ క్లాస్‌కి ఎందుకొచ్చినా అన్నట్టుంటది. ఐదో రోజొస్తే. ఎందుకంటే ఎండింగ్‌లో విలన్ ఎందుకు కొడుతుండో మనకు తెలవదు. కానీ ఏమనిపిస్తది విలన్ కొడుతుంటే హీరో అనవసరంగా కొడుతుండు విలన్. కానీ మా ఫస్ట్ అవర్‌లో చేసిన బీభత్సం ఈయనకు తెలవదు. అర్థమైందా? అలాగే ఈ ఫస్ట్ 2, 3 డేస్ చెప్పిన క్లాస్ యొక్క ఎనర్జీ వాళ్ళకి తెలవదు. ఐదో రోజు రావడం వల్ల ఉపయోగం లేదు. ఇంకొకటేందంటే ఇక జీవితంలో నా క్లాస్ అయితే అటెండ్ కాడు. అలాంటి మానసిక స్థితి వస్తదన్నమాట. సో, ఎక్కడైనా కూడా మనం బిగినింగ్‌లోనే ఉండాలా. బిగినింగ్ నుంచి ఎళ్ళినప్పుడు ఏమైతదంటే విజయం వస్తది. అర్జునుడు కూడా కృష్ణుడు ఆహ్, యుద్ధం ముందు జ్ఞానమిచ్చాడు. తర్వాత భయంకరమైన యుద్ధం చేయించాడు. అలా ఉంటదన్నమాట. అట్లాగే ఈ 4 రోజులు చాలా ఇంపార్టెంట్. నాతో కొన్ని సంవత్సరాల పాటు జర్నీ చేసే అవకాశం వస్తది. ఈ 4 రోజులొస్తే. ఓకే. కాబట్టి క్లారిటీ తీసుకోండి. మనం ఎదిగే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇలా ఉంటారన్నమాట. సో, వీళ్ళేంటంటే ఒకరి మీద ఆధారపడో, ఒకరి కోసమో వీళ్ళు పని జేసుకుంటారు. కబుర్లు చెప్తూ పని చేసుకోవాలి. వీళ్ళు హౌస్ వైఫ్స్ గావచ్చు, తల్లులు గావచ్చు, వీళ్ళకేందంటే ఆహ్, ఒక ఇన్‌కమ్ సోర్స్ అనేది ఇంపార్టెంటు. అలాగే ఒకరి మెప్పనేది ఇంపార్టెంటు.
ఒకరి తోడు ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే ఒకరి తోడు ఇంపార్టెంట్. ఆ తోడు చూసుకొని, ఆ తోడుతోటి పని చేసుకుంటూ ఆ జీవితం అలా గడుపుతుంటారనమాట. ఇలా వెళ్తుంటదన్నట్టు. ఒక మొక్కలాగా ఒక దగ్గర నాటిన మొక్క ఎలా అయితే అక్కడే విస్తరిస్తదో అలా అన్నమాట వీళ్ళ జీవితం. అంటే గొప్ప జీవితం. కానీ ఇప్పుడు మనం వచ్చింది విన్నింగ్ మైండ్‌సెట్. విన్నింగ్ మైండ్‌సెట్. ఇప్పుడు గ్రోత్ మైండ్‌సెట్ అయింది. ఫిక్స్డ్ మైండ్‌సెట్ అయింది. మరి విన్నింగ్ మైండ్‌సెట్ ఎట్లుంటారో చూద్దామా? విజేత మనస్తత్వం అనేది మానసిక వైఖరి మరియు విజయం, స్థితిస్థాపకత మరియు సానుకూల దృక్పథాన్ని పెంపొందించే విధానం. లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి దోహదపడే కొన్ని నమ్మకాలు, అలవాట్లు మరియు ప్రవర్తనలు స్వీకరించడం. ఇలా చూద్దామా? ఎలా ఉంటదో చూడండి. వేట, వేట, వేట. తనకు నచ్చింది దొరికేదాకా పని చేస్తారండి. తనకు నచ్చిన పనే చేస్తారు ఇంకా చెప్పాలంటే. ప్రక్కవారి కంటే కూడా నేను బావుండాలి, నేను బాగా కనిపించాలి, నేను గౌరవాన్ని పొందాలి. ఇదే మనిషిని పరిగెత్తిస్తుంది. ఇదే మనిషి యొక్క మైండు, మనసు. అది గెలిచే మనసు. అది గెలిచే మనసు. వేట విన్నింగ్ ఈజ్ సింప్లీ ఈజ్ ఎ మైండ్‌సెట్. అంటే నాకు నచ్చింది దొరికేదాకా నేను తినను. నాకు నచ్చిన పని దొరికేదాకా నేను చెయ్యను. అర్థమైందా? నా వల్ల నలుగురు లాభం చెందాలి. నేను నలుగురికి ఉపాధిస్తాను. ఇంకా చెప్పాలంటే ఇది బిజినెస్ మ్యాన్ మైండ్‌సెట్ గూడా అనొచ్చు. చూద్దాం వాళ్ళని ఎలా ఉంటదో చూడండి. వాళ్ళెక్కడుంటే అక్కడ ఎనర్జీ, ఆనందం. వాళ్ళెక్కడుంటే అక్కడ ఆనందం. అర్థమైందా? నలుగురిని ఎప్పుడు ఎనర్జైజ్ చేస్తుంటారు. మోటివేషన్ చేస్తుంటారు. పని చేస్తుంటారు. కొత్త కొత్త విషయాలను ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు. కొత్త విషయాలను సమాజంలోకి తీసుకొస్తుంటారు. విజయం కోసం నిరంతరం పోరాటం. విజయం కోసం గెలిసేదాకా పోరాటం. అర్థమైందా? వ్యవహారాలు చక్కగా నవ్వుతూ పరిష్కరిస్తారు వీళ్ళు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నవ్వుతూ పరిష్కరించేస్తారు. ఒక మర్రి చెట్టులాగా తన ఉన్న దగ్గర నుంచే కొన్ని శాఖలుగా విస్తరిస్తారనమాట. అర్థమైందా? ఎక్కడ అంటే చుట్టూ మొత్తం ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే మనస్తత్వం. తను అనుకున్నది వేట, వేట, వేట. అర్థమైందా? ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండి తను అనుకున్నదే చేయగలిగిన శక్తి, వ్యక్తిత్వము ఈ మైండ్ సెట్‌లో వస్తది. ఎక్కడో పుట్టగానే రాదండి ఇది. ఇది ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి. తన లక్ష్యం కోసం ఎంతకైనా తెగిస్తారండి. అర్థమైందా? అలా గెలిసే మనస్తత్వం ఈ ప్రపంచాన్ని శాసించే శక్తి విన్నింగ్ మైండ్ సెట్‌లో ఉంటుంది. అందరికి ఇది కావాలి. కాబట్టి మీరందరూ గూడా విన్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే. మన యొక్క జీవన విధానం గెలిచే మనస్తత్వంతో మార్పు చెందుతుంది. అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి గెలిచే మనస్తత్వాన్ని, గెలిచే అలవాటుని పెంపొందించుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఎలా జేయాలో మనం కొంత కొంత నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ వ్యాపారవేత్తలు ఎక్కువుంటారు. ఆ యొక్క దేశంలో గావచ్చు, ఆ యొక్క సమాజంలో గావచ్చు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉంటారు. మరి ఇది ఎక్కువగా అజ్ఞానంతో గనుక విస్తరిస్తే ఆ దేశం అల్లకల్లోలమైతుంది. అర్థమైందా? జ్ఞానంతో విస్తరిస్తే అదొక జపాన్ అయితుంది. అదొక అమెరికా అయితుంది. అర్థమైందా? ఒకవేళ అజ్ఞానంతో విస్తరిస్తే మన చుట్టూ దేశాలున్నాయి కొన్ని. భయంకరమైన పరిస్థితులలో ఉన్నాయన్నట్టు. అది అజ్ఞానంతో ఈ గెలిచే మనసు ఉండాలి. కానీ జ్ఞానంతో ఉండాలి. జ్ఞానంతో ఉంటే ఆ కుటుంబం నలుగురికి ఆదర్శవంతమైతుంది. ఒకవేళ అజ్ఞానంతో నేను ఏదైనా చేస్తా అని పోయిండా ఆ కుటుంబం రోడ్ల మీద పడుతుంది. ఆ కుటుంబం భయంకరమైన స్థితిలో ఉంటుంది. దానికే జ్ఞానం గావాలి. ఈ లక్షణం చాలా మంచిది. కానీ ఆ కత్తికి ఎక్కడ ఎలాంటి పని జేయాలో తెలవకపోతే అది ఏమైతదంటే బీభత్సం సృష్టిస్తదన్నట్టు. దానివల్ల ఆ యొక్క కుటుంబం గూడా రోడ్డున పడుతుంది. కాబట్టి గెలిచే మనసు చాలా మంచిది. దానిని అభివృద్ధి చేసుకుందాం జ్ఞానంతోటి. ఎలా అంటే స్టెప్ బై స్టెప్ ఉండాలి. స్టెప్ బై స్టెప్. ఇతరులను మనసులను గెలవాలి. అంటే ముందుగా మనల్ని మనం గెలుచుకోవాలి. నిన్ను నువ్వు గెలవాలి. అంటే ఇతరుల మనసులను గెలవాలంటే ముందుగా నిన్ను నీవు గెలవాలి. ఎంతమందికి మీ మీద మీకు గౌరవం ఉంది చెక్ చేసుకోవాలి. అలాగే నేను ఈ క్లాస్ చెప్పాలంటే ఫస్ట్ నాకు నా మీద గౌరవం ఉండాలి. అర్థమైందా? ఎంతమందికి అలా ఉంది? లేకపోతే ఏం జేయాలి? మనల్ని గెలవాలి. తర్వాత ఇతరుల మనసులను గెలవడం. ఇతరుల మనసును గెలవాలి అంటే ముందుగా నిన్ను నువ్వు గెలవాలి. ఇది సూత్రం. గెలిచే ఆలోచన విధానం సక్సెస్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ డైలీ హ్యాబిట్స్ అండి. నాట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్. విజయం అనేది ప్రతిరోజు జరిగే విషయాలతోటి కూడుకున్నది. మనం చేసే పనులతోటి కూడుకున్నది. ఇంకా చెప్పాలంటే విజయం అనేది మన అలవాట్లతో మమేకమై ఉన్నది.
అంటే మన అలవాట్లే మన విజయానికి మార్గాన్ని సృష్టిస్తాయి. అది ఒక్క విషయంతో గాని, ఒక్క రోజులో గాని వచ్చేది కాదు. ఇట్ ఈస్ నాట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఒకసారి వచ్చేది కాదు. ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే అందుకే నేను కొన్ని సంవత్సరాల పాటు మీరు నాతో జర్నీ చేయబోతుర్రు అని చెప్పాను. ఈ ఒక్క రోజులో రాదు. దాని ఆ విజయం అనేది రావాలంటే నిరంతర ప్రయత్నము, నిరంతరంగా మనల్ని మనం అప్‌డేట్ జేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ పని జేస్తున్నా సరే, అందులో నంబర్ 1 గావాలంటే, మీకు విజయవంతమైన అలవాట్లు అలవాటుగా మారాలి. మరి అలవాటంటే అసలు ఏంటి? అంటే మనం ఒకసారి చూద్దామా? మరి అలవాటు అంటాం కదా! అలవాటు గురించి గూడా మనం దెలుసుకుందాం. వాట్ ఈస్ హాబిట్? వాట్ ఈస్ హాబిట్? అర్థమైందా? ఈ హాబిట్ అంటే ఏంటి? అసలు ఈ హాబిట్‌కి ఒక ఫార్ములా ఉందిక్కడ. చూడండి. థాట్స్ మనకు నిత్యం ఒక 60,000 థాట్స్ జనరేషన్ అయితుంటాయి మన ఆలోచనలు. అందులో కొన్ని మాత్రమే యాక్షన్ మోడ్‌లోకెళ్తాయి. అంటే కొన్నిటిని మాత్రమే మనము తీసుకెళ్తాం. ఏది? పని జేయడానికి. దానిని పని రూపంలోకి. అంటే నాకిక్కడ ఈరోజు ఆహ్, ఆడవాళ్ళనుకో ఒక కర్రీ వండాలనుకుంటే నిరంతరంగా తనేం జేస్తది? తన అవైలబిలిటీ చూసుకొని అక్కడ యాక్షన్ తీసుకుంటది. లేదు అక్కడ 10 రకాలుగా ఆలోచించింది. కానీ ఏమి చేయలేదు. అంటే యాక్షన్ మోడ్‌లోకి రాలేదు. అంటే ఆలోచనలలోనే ఉంది ఇంకా అన్నమాట. యాక్షన్ ఎప్పుడైంది? అది పొయ్యి మీదకెళ్ళినప్పుడు యాక్షన్ అయినట్టు. ఆ యాక్షన్‌ను గనుక మళ్ళీ నెక్స్ట్ డే గూడా అదే చేసిందనుకో, అదే సమయానికి దాన్నేమంటారు? 7 గంటలకే లేసి కర్రీ చేసిందంటే దాన్నేమంటారు? అలవాటు అంటారన్నమాట. అట్లా రిపీట్ చేస్తే అది అలవాటయితది. కొన్ని రోజులకి ఏమైతదంటే, నిరంతరం వంకాయ కూరే వండిర్రనుకో, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంది? వంకాయ కూరతోటే ఉంటుంది. లాస్ట్ డెస్టినీ ఏందంటే, వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఇస్తాం. అలాగే మనం చేసే పనులలో గూడా లేవగానే బ్రష్ చేయడం అలవాటుంది. వీటి మీద ఆహ్, మనము లేవగానే ఇతను బ్రష్ చేస్తాడనే ఒక వ్యక్తిత్వాన్ని అంటే వీడు లేవగానే బ్రష్ చేయకుండా బయటకు రాడు అనేది ఒక క్యారెక్టర్ ఇస్తాం వాళ్ళకి. అర్థమైందా? దాన్నే ఏమంటారు? హాబిట్ అంటాం. ఎందుకంటే రిపీట్ చేస్తుండు గదా! ప్రతిరోజు చేస్తుండు గదా! అది కొంచెం ఇంకొంచెం క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్‌లో ఆలోచనలొస్తాయండి. తర్వాత యాక్షన్ చేస్తాం. యాక్షను మళ్ళీ రోజు అదే యాక్షన్ అయిందనుకో అది హాబిట్ అయితుంది. రిపీట్ చేస్తే హాబిట్ అయితుంది. ఆ రిపీట్ చేసిన తర్వాత ఆ హాబిట్‌ని ఆయన క్యారెక్టర్‌ని చేస్తున్నాం. ఆయన క్యారెక్టర్‌ని చేస్తున్నాం. ఈ హాబిట్ అనేది ఎలా ఉంటదో చూద్దాం. మనకు ఫస్ట్ టైమ్ డ్రైవింగ్ చేసినప్పుడు ఎంత భయమైతది? దాన్నే కొన్ని రోజుల పాటు రిపీట్ చేస్తే ఏమంటాం దాన్ని అలవాటయిన తర్వాత ఏముంది? నవ్వుతూ డ్రైవింగ్ చేస్తాం. ఇక్కడ 2 చేతులతో మనం ఇక్కడ వెహికల్ నడిపిస్తున్నాం ఫస్ట్ డే చూస్తూ, ఒకటే సైడ్ చూస్తూ చాలా సీరియస్‌గా ఇదొక బ్రహ్మ విద్యలాగా గొప్ప పని చేస్తున్నట్టుగా, ఇంకా ఎక్కడైనా అటు ఇటు తిరిగితే ఏదో బీభత్సం ముంగట జరుగుతదన్నట్టుగా మనము ముందుకు చూస్తూ 2 చేతులు పట్టుకొని డ్రైవింగ్ చేస్తాం. అలా కొన్ని రోజులు అలా చేసిన తర్వాత ఏమైతే సింగిల్ హ్యాండ్‌గా చుట్టూ చూస్తూ నవ్వుతూ చేస్తాం. ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకుంటాం. ఫస్ట్ డ్రైవింగ్ చేసినప్పుడు ఫోకస్ అంతా కూడా ముందే ఉంటుంది. అర్థమైందా? కొన్ని రోజుల తర్వాత ఆ డ్రైవింగ్ చేస్తూ నవ్వుతూ పక్కనున్న వాళ్ళతో కబుర్లు చెప్తూ, మాట్లాడుతూ చేస్తాం. దీన్నేమంటాం? అలవాటు అంటాం. ఇలాగే ఒక దోమ మన శరీరం మీద వాలినా గూడా మనము దానిని కొట్టు అనలోపే మన చెయ్యెళ్లి కొట్టేస్తది. కార్ డ్రైవింగ్, ఈటింగ్ ఫుడ్ కరెంట్ పోయినా, ఉన్నా, ఎక్కడున్నా సరే ప్లేట్ ఎక్కడుందో మనకు తెలుసు. మనం ఎలా తినాలో గూడా అలా నైట్‌లో గూడా అంటే చీకట్లో గూడా తినేస్తామనమాట. ఇదంతా కూడా కొన్ని సంవత్సరాల పాటు నిరంతరం చేయడం వల్ల మన జీవితంలో అది చాలా ఈజీ అయిపోతది. దాన్నే ఏమంటారంటే అలవాటు అంటారు. అర్థమైందా? సో, గెలుపు గూడా ఒక అలవాటు గావాలి. కొన్ని గొప్ప అలవాట్ల సమాహారమే గెలుపు. ఏ స్లైట్ చేంజ్ ఇన్ యువర్ డైలీ హ్యాబిట్స్ కెన్ గైడ్ యువర్ లైఫ్ టు ఏ వెరీ డిఫరెంట్ డెస్టినేషన్. అర్థమైందా? అంటే రోజు ఒక 1% మనము అభివృద్ధి విషయాల మీద గనుక ఫోకస్ చేయగలిగితే, అది కొన్ని సంవత్సరాల తర్వాత మన లైఫ్‌లో డెస్టినేషన్ చేంజ్ చేసేస్తదండి. అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో చూపిస్తది. అది నిరంతరం ఒక 1% మనం చేయగలిగితే. అర్థమైందా? డైలీ 1% అండి. అంటే సంవత్సరంలో మనకు 37 టైమ్స్ పెరుగుతది మన జీవితంలో. సో, ఇలా మరి మన జీవితంలో ఇప్పుడు మాటి మాటికి ఫోను చూడడము, అవసరం ఉన్నా లేకున్నా తరచు ఫోను మాట్లాడడము, అవసరం ఉన్నా లేకున్నా చాయ్ తాగడము, పొగ, మందు తాగడము, టీవీ సీరియల్సు, గాసిప్స్ ఇవన్నీ గూడా మన జీవితంలోకి తెలియకుండా అవి మనం నిరంతరం చేస్తున్నాం కాబట్టి మన జీవితంలో మనతోటి అవి అతుక్కుపోయి ఉన్నాయి. దాన్ని అడిక్షన్స్ అంటాం.
అంటే అవి అసలు మనం మంచి అలవాట్లు చేసుకున్నాము. కానీ ఏం చేస్తున్నాము, ఈ తరచు ఫోను చూడడము, ఫోను అవసరమున్నా లేకున్నా గంటల తరబడి మాట్లాడడం ఇవన్నీ గూడా మనకలవాటయినయి. వీటినే చెడు అలవాట్లంటారు. ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మన జీవితంలో. అర్థమైందా? సో, దానివల్ల ఏమైతుంది, మన కుటుంబంతో గడపడం కష్టమైతుంది. పని మీద శ్రద్ధ చూపెట్టడం కష్టమైతుంది. చదువు పైన ఆసక్తి వస్తలేదు పిల్లలకి. భవిష్యత్తు పైన నమ్మకం పోతుంది. భవిష్యత్తు పైన గూడా నమ్మకం పోతుంది. ఏదొచ్చినా ఎందుకంటే ఇవన్నీ గూడా మన జీవితంలో వచ్చి కూర్చున్నాయి. చెడ్డ అలవాట్లు. వాటిని ఏం చేస్తున్నాం మనము రిపీట్ చేస్తున్నాం. ఆహా! రిపీట్ చేస్తున్నాం. కాబట్టి ఆ! యూత్‌లో వస్తే ఏవైతే చేయకూడదో వాటిని, వాటిని దూరం జేయాలి అంటే, మంచి వాటిని జీవితంలోకి స్వాగతించాలి. అదే ఇప్పుడు నేర్చుకుంటుర్రు. అర్థమైందా? సో, కుటుంబంతో గడపాలి, పని పైన శ్రద్ధ చూపెట్టాలి, పిల్లలైతే చదువు పైన ఆసక్తి చూపెట్టాలి, మరి భవిష్యత్తు పైన నమ్మకం కలగాలి. కలగాలి అంటే, ఇప్పుడు ప్రతిరోజు గూడా మరి ఏం జేస్తే ఎలా ఉంటది అనేది గూడా నేర్చుకుందాం. ఒక మనిషి ఏదైనా ఒక పనిని ఎలా జేస్తాడో, అలాగే అన్ని పనులు జేస్తాడు. మీరు బ్రష్ చేయడం ఎలా చేస్తారో, మీ జీవితంలో అన్ని పనులు అలాగే చేస్తారండి. ఇది యూనివర్సల్ లా అంటాం. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఏం చేస్తున్నామో ప్రతిరోజు ప్రతిదీ గమనించాలి. అందుకే ఈ అలవాటు ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. ఇంకా విస్తృతంగా మనం ఈ అలవాటు గురించి మనం రేపు చర్చిద్దాం. సో, ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ మీ డౌట్స్ ఏమైనా ఉంటే